కూడా తెలంగాణ యూరియా ఎవరు తొందరగా తెస్తే ఆ రెండు పార్టీలకి మేము ఎవరు తొందరగా యూరియా వేసి వాళ్ళు ఓటేస్తామని కేటీఆర్ చేస్తున్నాం రాష్ట్రపతి ఎన్నికలు. సో ఇప్పుడు నెత్తి కేటీఆర్ది కాదు, కత్తి కేటీఆర్ది కాదు. ఆయన ఏదైనా మాట్లాడతాడు. పెట్రోల్ మీద పైసలు తగ్గిమని ఇలా ఉత్తరం రాస్తాడు. ఆయన పెట్రోల్ మీద పైసలు తగ్గిమని ఎవరు రాస్తారు ఉత్తరం? కేటీఆర్ జిఎస్టీ కౌన్సిల్ కంటే ముందు రోజు రాత్రి ఆయన కూడా ఎవరైనా పెట్టుకున్నట్టున్నాడు, రాహుల్ గాంధీ లెక్క కనుక రాసిచ్చేందుకు. ఆ రాసిచ్చిన వాళ్ళు ఎవరో అయితే ఆయన జిఎస్టీ కౌన్సిల్కి లెటర్ పెడతాడంట. 10 ఏళ్ళు నువ్వు మీరు ఆయన అధికారంలో ఉన్నారు కదా, పెట్రోల్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 సార్లు 10 రూపాయలు తగ్గించింది కదా, ఆ రోజు 10 పైసలు తగ్గియని నువ్వు ఇవాళ జిఎస్టీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిరి, అన్ని పైసలు తక్కువ అవుతాయి, అన్ని ఖర్చులు తక్కువ అవుతాయి. నువ్వు ఉన్న రోజేమో వాయించవచ్చు, నువ్వు ఉన్న రోజు జిఎస్టీ కౌన్సిల్కి వచ్చిన నీ మంత్రులేమో ఎస్ బాస్ అనవచ్చు, కానీ ఇవాళనేమో ఉత్తరం రాయొచ్చు. దానికి మనకు అనుకూలంగా కూడా 3 మీడియాలు ఉన్నాయి కాబట్టి అందులో కేటీఆర్ ఉత్తరం రాసిండు. కేటీఆర్ ఉత్తరం రాస్తే ఏమవుతుంది? కేటీఆర్ ఉత్తరానికి ఇవాళ విలువైంది. నీకున్న ఎంపీలు ఎవరు లోక్సభలో? నువ్వు ఓటు ఎత్తేంది, ఓటు వేయకపోతేంది. సార్ ఇప్పుడే బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు. మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, ఏ పాకిస్తానీ నేషనలిస్ట్ కూడా ఇండియా ఉండకూడదని. 4 రోజుల క్రితమే హైదరాబాద్లోనే ఒక పాకిస్తానీ వ్యక్తి ఒక హిందూ మహిళని హత్య చేశాడు. ఎలా చూడాలి? సెంట్రల్ ల్యాబ్స్ ఆఫ్ సెక్యూరిటీగా చూడొచ్చా? సో భూమి గుండ్రంగా ఉంటుందన్న. మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 140 కోట్ల మంది దేశ ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంటికి పోలీసుని పెడితే కూడా ఎవడు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిండు, ఎవడు రోహింగ్యా, ఎవడు పాకిస్తాన్ అని తెలియదు. మేము జీవో ఇచ్చినాం, బరాబరి సెలెక్ట్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం, పంపిస్తాం వేరే దేశాలలో. ఇండియా ఏం ధర్మసత్రం కాదు ఎవడు పడితే ఎవడు వచ్చి ఉండడానికి. ఎస్ चुप चुप के चोर का जैसा रहे तो कुछ कांग्रेस शेल्टर दिए तो रहे होंगे, बराबर उन लोगों को ढूंढ के बाहर भिजा देते. ये हमारा गवर्नमेंट का पॉलिसी है, हम जरूर उसको निभाएंगे. సార్ ప్రధాని కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పదవులు తొలగించాలని బిల్లు పెట్టారు, నేర ఎదుర్కొన్నారు. ఇది దేనికి సంకేతం? ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నారన్న. జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చాలా స్పష్టంగా దాని మీద అధ్యయనం చేస్తుంది. లోక్సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉంటారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉంటారు. అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని రకాలైనటువంటి వ్యక్తుల అభిప్రాయాన్ని విన్న తర్వాత ఈ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చలో పాల్గొనాలని అన్ని ప్రతిపక్షాల నాయకుల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. పోలీస్ రాజ్యం చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు, జైలుకు పంపేందుకు ఇది ఒక కుట్ర జరుగుతుందని చెప్పి అసెంబ్లీ ఓవైసీ కానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ మీరంతా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశంలో మేము అట్లా అరెస్ట్ చేయాలంటే, జైల్లో పెట్టాలంటే అసదుద్దీన్ ఓవైసీ అనేట ఆయన పార్లమెంటుకు రాడు, రాహుల్ గాంధీ అనేట ఆయనకి ఎప్పుడో డిస్క్వాలిఫికేషన్ వచ్చేది. కేసీ వేణుగోపాల్ మాట్లాడిన మాటలకి కేసీ వేణుగోపాల్ శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉంటుండే. కానీ అమిత్ షా గారు ఈ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. కేసీ వేణుగోపాల్ గారు అన్నారు, నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నువ్వు జైలుకు పోయినావంటే అమిత్ షా గారు చెప్పారు, ఎస్ నా మీద ఆరోపణలు వచ్చినాయి, ఎఫ్ఐఆర్ నమోదైంది, జైలుకు పోయినా, నిర్దోషి అని తేలిన తర్వాతనే మళ్ళీ పోటీ చేసి వచ్చినా అప్పటిదాకా పోటీ చేయలేదు అని చెప్పింది. సో దిస్ ఈజ్ ద ఫేర్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మేము ఎవరిని బెదిరించేందుకో ఎవరికో ధమ్కీలు ఇచ్చేందుకో ఈ చట్టం తేవట్లేదు. ఈ దేశంలో అందరికీ ఒకే చట్టం అమలు చేసేందుకే ఈ చట్టం వస్తుంది. దాని మీద ప్రతిపక్షాల సూచనలు ఇంకెవరైనా సూచనలు ఇస్తే కూడా తప్పకుండా స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ తెలపడం అయితే జరిగింది, ఎలా చూడొచ్చు? సో ఒక ఓబీసీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు, ఇంకెవరైనా మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.